ఇస్తూ ఉంటారో వారి జీవితం ఎలా ఉంటుందంటే దుఃఖము రానే రాదు. ఒకవేళ వచ్చినా అతనికి తెలియదు, వీధి గుమ్మంలోంచి వెళ్ళిపోతుంది. తర్వాత కొడుకో భార్యో ఎవరో చెప్పాక అది ఎప్పుడు వచ్చిందిరా నాకు తెలియదే అంటాడు. ఈయన స్మరణలో ఉన్నాడు. ఈయన దగ్గరికి రాదు అది. భయము పొందదు, భయం ముందే రాదు. భగవంతుడు ఉన్న చోట భయం ఉండే అవకాశం లేదండి. మనం భక్తులం అయ్యుండి భయపడుతున్నామంటే భక్తులం కావన్నమాట. రెండో మాట చెప్పక్కల, మనకి భక్తి వంట పట్ల దాన్ని ఏదో ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాం మనం. అందుకే మనకి భయం పోరా. భక్తుడు ఎవరికీ భయపడు, చివరికి భగవంతుడికి కూడా భయపడ్డాం. ఆయన దగ్గర మరీసరు నేను భగవద్భక్తుడిని, మీరు ఏమైనా చేసుకోండి, ఈ శరీరం మీద నాకేం కోరిక లేదు, ఇక్కడ ఈ క్షణంలో వెళ్ళిపోయినా సిద్ధమే, నేను ఇలాగే చెప్తా అంతే లెక్క. వాడిని సంతోష పెట్టడానికి వీడికి భయపడడానికి కాదు. ఇక్కడ ఎవరికి భయపడం, ఎవరిని సంతోష పెట్టాం. ఏది నిజమో అది చెబుతాం, ఉన్నా సరే పోయినా సరే. ఎప్పుడు జీవితంలో దీనత్వం రాదు. నిజంగా నువ్వు నారాయణ నామస్మరణ చేస్తే నీకు చెయ్యి చాపవలసిన అవసరం రాదండి. మన ఇంటికి వచ్చి గౌరవించి మన తీసుకెళ్లి సంభావనలు ఇస్తా. ఎవరైతే నిరంతరం భగవన్నామాలు జపం చేస్తూ ఉంటారో వారి జీవితం ఎలా ఉంటుందంటే దుఃఖము రానే రాదు.